హలో మై పీపుల్, ఈరోజైతే మనం ఉల్లి పెసరట్టు పల్లి చట్నీ చేసుకుందాం. ఈ మిక్సీ చూపిస్తున్నాను ఏంటో అనుకున్నారా? ఈ మిక్సీ నాదే అనమాట. మా ఫ్రెండ్ రూమ్లో వదిలేసి వెళ్ళిపోతే ఇలా చేసింది. ఇప్పుడు మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి. పెసలు 3 అవర్స్ ముందే నానపెట్టేసాం అనమాట. పిండి కూడా రుబ్బేసాం మిక్సీలో వేసి. ఇప్పుడు పల్లి చట్నీ చేద్దాం. పల్లి చట్నీ యాస్టీస్ పల్లీలు ఫ్రై చేసి, నేను ఈరోజు స్పెషల్గా ఏంటో ధనియాలు యాడ్ చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో. అన్నీ ఫ్రై చేసుకుని ఇలా పౌడర్లో చేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు. ఇన్స్టెంట్గా వాటర్ కలిపేసుకుంటే చట్నీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు చట్నీ అంతా రెడీ చేసిన తర్వాత తాలింపు వేసాను. ఉన్న వాటితోనే జీలకర్ర ఆవాలు వేసి తాలింపు వేసాను. పల్లి చట్నీ రెడ్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఎండుమిర్చి వేసేసాను. ఎండుమిర్చి అంటే పచ్చిమిర్చే, ఎండిపోయిన తర్వాత అది ఎండుమిర్చి అయిపోయింది కాబట్టి ఎండుమిర్చి అనమాట. మన రూమ్లో పచ్చిమిర్చి లేవు, బ్యాచిలర్స్ కదా. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడివేడిగా పెసరట్టు వేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ జీలకర్ర, కొంచెం ఆనియన్స్ వేస్తాము. పచ్చిమిర్చి ఎలాగో లేదు రూమ్లో, సో పచ్చిమిర్చి స్కిప్ అనమాట. ఉన్న వాటితోనే చేసేయాలి కాబట్టి ఇలా చేస్తున్నాము. పెసరట్టు కల్లోపు మనం ధనియాలు యాడ్ చేసామన్నాను కదా, దానివల్ల కొంచెం చట్నీ టేస్ట్ మారింది. యాడ్ చేయకుండా ఉంటేనే బెస్ట్. టేస్ట్ ఓకేగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.